గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఒక వ్యక్తిని చంపితే అది హత్యగా పరిగణిస్తారు. అదే ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి తప్పులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక వ్యక్తిని అన్యాయంగా 20 సంవత్సరాల పాటు జైల్లో బంధిస్తే దాన్ని ఏమంటారు? ఇక దాన్ని హత్యతో కూడా కాదు, చాలా ఘోరమైన నేరంగా పరిగణించవచ్చు. మనం ఈరోజు ఒక కేసు కోసం మాట్లాడుకోవట్లేదు, మన కళ్ళ ముందే నాశనమైన ఒక జీవితం గురించి మాట్లాడుకుందాం. ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్కి చెందిన ఒక వ్యక్తి పేరు విష్ణు తివారీ. ఆ వ్యక్తికి 23 సంవత్సరాలు. ఆ సంవత్సరంలో అతను అనుకోకుండా ఒక ఆరోపణలో ఇన్వాల్వ్ అయిపోయి అనవసరంగా సెప్టెంబర్ 1, 2000 సంవత్సరంలో పోలీసులు అతని దగ్గరికి రావడం జరిగింది. నువ్వు ఒక తప్పు చేశావు అని చెప్పేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేనేం తప్పు చేశాను, నాకు ఎలాంటి తప్పులో ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ఎంత మొరపెట్టుకున్నా పోలీసులు వినలేదు. అదేవిధంగా సొసైటీ కూడా అతన్ని నమ్మలేదు. పోలీసులు ఎందులో అరెస్ట్ చేశారు? అతన్ని ఒక అత్యాచారం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అరెస్ట్ చేసిన వెంటనే అతన్ని తీసుకెళ్లి ట్రయల్ కోర్టులో ప్రజెంట్ చేశారు. అప్పుడు విష్ణు తివారీ చాలా వరకు పోరాడాడు. ఏంటంటే, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు, నా మాట నమ్మండి, నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే అతని మాటకు అక్కడ 0% వాల్యూ, అసలు ఎలాంటి వాల్యూ లేదు. వెంటనే ట్రయల్ కోర్టు ఏం చేసింది? అతనికి దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదును విధించింది. అప్పుడు అతనికి ఎంత సంవత్సరాలు? 23 సంవత్సరాలే. సరే, అతను ఏం చేశాడు? నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు, నేను ఎలాగైనా సరే నిరూపించుకోవాలి అన్న ఉద్దేశంతో హైకోర్టులో అతను ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. నాకు ఎలాంటి ఈ తప్పులో ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను ఎలాంటి అత్యాచారంలో పాల్గొనలేదు, నాకు అసలు నేరంలోనూ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అతను ఏం చేశాడు? పిటిషన్ వేసుకున్న తర్వాత హైకోర్టులో 20 ఏళ్ల పాటు అతని యొక్క కేసు అంతా రన్ అవుతూ చివరికి 20 ఏళ్ల తర్వాత ఒక సింపుల్గా విష్ణు తివారీ ఎలాంటి తప్పు చేయలేదు, అతను నిర్దోషి అని చెప్పేసి సింపుల్గా చెప్పడం జరిగింది. తీర్పిచ్చేశారు. ఇక్కడ 20 ఏళ్ల జీవితం అతను జైలు గోడల మధ్య గడిపాడు. ఆ 20 ఏళ్లలో అతను ఎంత కోల్పోయాడు? తండ్రిని కోల్పోయాడు, అన్నదమ్ములని కోల్పోయాడు, చివరికి ఒక ఇల్లు కూడా లేకుండా ఒంటరివాడైపోయాడు. జీవితం మీద నిరాశ, ఇంకా నాకు ఏమీ చెయ్యలేను అని చెప్పేసి ఒక అసహనం, ఇవన్నీ కూడా విష్ణు తివారీలో కనిపించాయి. అతనికి 23 సంవత్సరంలో జైల్లో అడుగు పెడితే అతనికి 43 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతను జైలు నుంచి బయటికి రావడం జరిగింది. వచ్చేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవరూ లేరు, ఒంటరివాడైపోయాడు. ఎవరితో కలుద్దామన్నా, ఎవరితో మాట్లాడదామన్నా కూడా అక్కడ మనుషులు కరువైపోయారు. అతను బయటకు వచ్చిన తర్వాత అతన్ని చూస్తే జుట్టు నెరిసిపోయి, ముసలివాడైపోయి, అనారోగ్యంతో చాలా దీన స్థితిలో కనిపించాడు. అతను చెప్పిన మాటలు కూడా చాలా హృదయ విదారకంగా ఎంతో మంది యొక్క హృదయాలను కలిచివేసింది. నేను గతంలోనే ఎన్నోసార్లు చెప్పాను, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను నమ్మండి అని చెప్పేసి అన్నా సరే వినిపించుకోకుండా నన్ను ఇలా నా జీవితాన్ని నాశనం చేయడం జరిగింది అని చెప్పేసి ఎన్నోసార్లు బాధపడ్డము. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత కూడా అతని మాటలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఇక్కడ అతను కోల్పోయిన 20 ఏళ్ల జీవితాన్ని ఆ తెల్ల కాగితం మీద సింపుల్గా రాశారు కదా, మీరు నిర్దోషి అని చెప్పేసి. ఆ 20 ఏళ్ల జీవితాన్ని తిరిగి తీసుకురాగలదా? తర్వాత అతను చెయ్యని తప్పుకు దోషిగా పరిగణిస్తూ అరెస్ట్ చేసడము, తర్వాత ఖైదీగా చూపించడము, ఇవన్నీ చేశారు కదా, వారేమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అతని జీవితానికి సంబంధించి? ఆ 20 ఏళ్ల జీవితంలో అతను ఎన్ని సాధించేవాడో, ఉద్యోగం, తనకంటూ ఒక జీవితము, ఒక కుటుంబము, ఒక ఇల్లు, ఒక మంచి పొజిషన్లో ఉండేవాడేమో. దాన్నంతా కోల్పోయి ఏమీ లేకుండా ఒంటరివాడైపోయి రోజు ఏడుస్తూ కూర్చోవలసిన పరిస్థితి చోటు చేసుకుంది. ఇక్కడ తప్పెవరిది? ఎవరిని మనము తప్పుగా చూపించవచ్చు? ఎవరి తప్పిదం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు? ఇది ఒక విష్ణు తివారీ జీవితంలో జరిగిన సంఘటనే కాదు. మనం గతంలో కూడా 2-3 కేసులలో చూసినప్పటికీ కూడా వారు సంవత్సరాలు తిరిగిన తర్వాత నిర్దోషి అని చెప్పేసి ఒక్క చిన్న పదం బయటకు వస్తుంది. ఆ లోపు వీరు కోల్పోవలసిన జీవితం అంతా కూడా కోల్పోతారు. మాటలు పడాల్సినవన్నీ పడుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబం, ఒకవేళ కుటుంబం ఉండేది ఉంటే కుటుంబం కూడా ఎన్నో మాటలను ఎదుర్కొని
ఉండాలా చనిపోవాలా అన్న చెప్పేసి అనే ఒక సందిగ్ధంలో కూడా బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మనము ఇది బయటకు వచ్చిన తర్వాత అతన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డారు. కానీ ఏం చేస్తారు? అదే ఒకటి ఉంటుంది కదా, మనము 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అన్న నినాదంతో కోర్టులు పనిచేస్తూ ఉంటాయి అని చెప్పేసి అంటారు కదా. ఇక్కడ నిర్దోషి ఇన్ని సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపాడు కదా, అతని జీవితాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలదా? మనం ఏమైనా చేయగలమా? అతని వయసుని తీసుకురాగలమా? అతనికి ఒక ఉద్యోగాన్ని ఇప్పించగలమా? అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచగలమా? ఎవరిది అసలు ఇక్కడ? ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఎవరిని దోషులుగా మనము పరిగణించవచ్చు? సొసైటీయా, పోలీసులా, కోర్టులా, చుట్టూ ఉన్న మనుషులా, లేకపోతే ఎవరు? తప్పు చెయ్యలేదు అని గొంతెత్తి ఎంత పెద్దగా అరిచినా సరే అక్కడ ఎవరు పట్టించుకోలేదు. తీసుకెళ్లారు, జైల్లో కూర్చోబెట్టేశారు. 20 ఏళ్ళ తర్వాత, అంటే సరిగ్గా 20 ఏళ్ళ తర్వాత నిర్దోషి నువ్వు వెళ్ళిపో అని చెప్పేశారంటే ఎక్కడికి వెళ్తాడైనా? కుటుంబం లేదు, ఏమీ లేదు. ఉన్న తండ్రి చనిపోయారు, అన్నదమ్ములు చనిపోయారు, ఒంటరివాడైపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి? అతని జీవితం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎవరి వల్ల? ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు సొసైటీలో మనం అప్రమత్తంగా ఉండి వారు చెబుతున్న దాన్ని మనం ఒక్కసారి వినే ప్రయత్నం చేసి ఆలోచించి ఉంటే బాగుండేది. ఇలా విష్ణు తివారీ ఇలా అయిపోయేవాడు కాదేమో. ఏదేమైనా సరే కానీ మనం ఇంకా ఎన్ని మాట్లాడుకున్నా సరే అతను కోల్పోయిన జీవితాన్ని మాత్రం ఎవరు తీసుకొచ్చి ఇవ్వలేరు. దీనిపైన మీ యొక్క స్పందన తెలియజేస్తారని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి